హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి అగేరో వ్యాక్యూమ్ క్లీనర్ గురించి మీకోసం చెప్దామని ఈ వీడియో తీస్తున్నాను. డీప్ క్లీన్ కోసం అయితే ఈ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే ది బెస్ట్ అని చెప్పచ్చు. పిల్లలున్న ఇంట్లో అయితే ఈ ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి అనే నేను చెప్తాను. ఎందుకంటే మనం రోజు ఎంత క్లీన్ చేసినా కొన్ని క్లీనే అవ్వవు. సో ఇదైతే డీప్ క్లీన్ కోసం అయితే నేను ఇవాళ సోఫా క్లీన్ చేద్దామని ఈ ప్రోడక్ట్ మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అండ్ నేను కూడా సోఫా క్లీన్ చేసినట్టు కూడా ఉంటుందని నేను ఇది చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి బ్లోయర్ ఇటువైపు అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి వ్యాక్యూమ్ చేస్తుంది. అండ్ ఈ వైర్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, నియర్లీ 5 meters వరకు ఉండొచ్చు అప్రాక్స్. ఈ ప్రోడక్ట్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ దీనికి ఒక స్ప్రింగ్ పైప్ అయితే ఇస్తారు. ఈ పైప్ వచ్చేసి ఆ బ్లోయర్లోకి అన్నా ఆర్ వ్యాక్యూమ్లో కన్నా కనెక్ట్ చేసుకోవాలి మనము. అండ్ ఎక్స్టెన్షన్ 3 pipes ఇస్తారు. సో మనకి ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో మనం ఇది కనెక్ట్ చేసుకోవచ్చు ఈ పైప్ని. అండ్ ఇప్పుడు ఆ పైప్కి నేను ఇది వ్యాక్యూమ్ డీప్ క్లీన్ కోసం అయితే నేను ఇది అటాచ్ చేశాను దానికి. ఇప్పుడు మెయిన్ పైప్కి ఆ 3 pipes జాయిన్ చేయాలి. జాయిన్ చేసి జస్ట్ చూడండి ఎంత దూరంగా ఉందో. మనం ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో వ్యాక్యూమ్ చేసుకోవడానికి. అండ్ బిఫోర్ దట్ ఆ మోటార్ కింద మనం ఫస్ట్ ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి ఆ టబ్ అనేది. సో మీకు కూడా ఒకసారి వన్స్ చూపిద్దామని నేను లోపల చూపిస్తున్నాను. చూడండి ఎంత క్లీన్గా ఉందో ఏం లేకుండా. అండ్ దానికి 4 wheels కూడా వస్తాయి అడుగున. అండ్ ఆ లోపల ఒక బాస్కెట్ లాంటిది ఒకటి ఇస్తారు, అది మోటార్, మెయిన్ మోటార్. అండ్ 2 clips సైడ్కి ఇస్తారు. అది జస్ట్ ఇలా నొక్కితే అయిపోతుంది, లాక్ అయిపోతుంది. ఇప్పుడైతే చూసేయండి, టబ్ అయితే చాలా క్లీన్గా ఉంది కదా. ఇప్పుడు ఇదంతా సక్ చేసిన తర్వాత దీన్ని యూజబుల్ ఎలా ఉందో మీరు కూడా చూస్తారు. చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నవి, అంటే పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళు ఎంత చిన్నవి పడేసినా మనం కొన్నిసార్లు ఎంత దులిపినా కానీ అది పోదు. ఇలా ఒక వ్యాక్యూమ్ లాంటిది మన ఇంట్లో ఉండడం చాలా బెస్ట్ అనే చెప్పచ్చు. నాకు చాలా యూజ్ అవుతుంది కూడా. ఇది ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకోవచ్చు. నేను వీక్లీ వన్స్ చేస్తాను. ఇంతసేపు మీకు ప్లెయిన్గా చూపించాను కదా, అంటే ఏం దుమ్ము ఉందో లేదో మీకు కనపడట్లేదు కాబట్టి ఇప్పుడు జస్ట్ అంటే పిల్లలు ఎక్కువ పప్పులు స్నాక్స్ ఇవి తింటారు కదా, అవి మోస్ట్లీ ఎక్కువ పడేస్తారు కాబట్టి నేను ఇప్పుడైతే ఎగ్జాంపుల్గా పప్పులు అయితే దాని మీద అయితే వేసాను సోఫా మీద. అది ఎలా జస్ట్ సక్ సెక్షన్ పవర్కి అది ఎంత ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోతుందో అసలు మీరు కూడా చూసేయండి. జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సోఫా మొత్తం అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఈ ప్రాసెస్ అయితే నేను మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతనే నేను స్టార్ట్ చేసుకుంటాను. అండ్ ఎవ్రీ సాటర్డే ఆర్ ఎవ్రీ మండే నేనైతే క్లీన్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను వర్క్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. పిల్లలు ఉన్నప్పుడు అస్సలు కుదరదు కాబట్టి నేను వీక్ డేస్లోనే నేను క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకుంటాను. అండ్ ఏదైనా ప్రోడక్ట్స్ కానీ ఏదైనా ఫర్నిచర్ కానీ మనం ఎంత బాగా మెయింటైన్ చేస్తే అది అన్ని ఇయర్స్ అయితే ఉంటుందని నా ఒపీనియన్. సో నేను బాగా మెయింటైన్ చేస్తా ఏ ప్రోడక్ట్ అయినా ఏ ఫర్నిచర్ అయినా.
మా ఇంట్లో అయితే ఫర్నిచర్ తొందరగా పాడవదు. సో మీకు కూడా యూస్గా ఉంటుందని నేను ఇలా చెప్తున్నాను. అలా 2 సీటర్స్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసాను క్లీన్ చేయడము. అండ్ అంత దుమ్మేమి ఉండదు, ఎందుకంటే వీక్లీస్ నేను చేస్తూనే ఉంటాను కాబట్టి. ఇంకా ఫైనల్గా క్లీనింగ్ అయిపోయాక కవర్స్ అయితే వేసేస్తాను. కవర్స్ కూడా నేను వీక్లీ వన్స్ ఒకసారి క్లీన్ చేస్తాను. అండ్ జస్ట్ ఇది క్లీనింగ్ చేసినా కానీ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మళ్ళీ మా పిల్లలు వస్తే మళ్ళీ మొత్తం పిచ్చి పిచ్చిగా చేస్తారు. ఇంకా పిల్లలు ఉన్న ఇంట్లో చెప్పక్కర్లేదు. మనం ఎంత బాగా క్లీన్గా ఉంచినా, మనం ఎంత నీట్గా సర్దినా అవి జస్ట్ 1 అవరే ఉంటాయి. ఆఫ్టర్ పిల్లలు వచ్చినాక స్కూల్ నుంచి మళ్ళీ మామూలు అయిపోతుంది. బిఫోర్ చూపించే కదా టబ్ ఎంత క్లీన్గా ఉందో, ఇప్పుడు ఆఫ్టర్ చూడండి. మనకు సోఫాలో కనిపించదు కదా ఎంత చిన్న దుమ్ము ఉంటుందో. మొత్తం చూడండి ఎంత డస్ట్ ఉందో సోఫాలో. చూసారా, మనకి కనిపించనిది కూడా సన్న దుమ్ము కూడా సోఫాలో ఉంది. సో ఇందాక పప్పులు అయితే వేసాను కదా, చూడండి అందులో టబ్లో అండ్ సన్న దుమ్ము కూడా ఉంది. అంతే. సో అంతేనండి ఈ వీడియో. మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.